అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? సొసైటీ, ఎన్విరాన్మెంట్, ప్రజల సంక్షేమానికి ఎటువంటి హాని కలిగించకుండా వాటి ప్రయోజనాలను పరిరక్షించడం. యూత్ లో ఉండే పవర్, ఇన్నోవేటివ్ ఐడియాస్ తో సొసైటీలో ఎన్నో పాజిటివ్ చేంజెస్ ని తీసుకురావచ్చు. పర్యావరణాన్ని రక్షించడం విషయంలో కావచ్చు, డిజిటల్ ఎడ్యుకేషన్ ని ప్రోత్సహించడం కావచ్చు, మన టైం ని కరెక్ట్ గా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకుని డిసిప్లిన్ తో సొసైటీకి ఆదర్శంగా ఉండడం, మనం చేసే పనిలో నిజాయితీగా కష్టపడి దేశాభివృద్ధికి తోడ్పడడం కావచ్చు. సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడం, గవర్నమెంట్ పెట్టే సేవా కార్యక్రమాల్లో వాలంటీర్లీ పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ కి హెల్ప్ చేయడం కావచ్చు. జాబ్ కోసం గవర్నమెంట్ ని ప్రెజర్ చేయకుండా స్టార్ట్అప్స్ లు, బిజినెస్ లు స్టార్ట్ చేయడం, ఓట్లు వేసి ఒక మంచి నాయకుడిని ఎంచుకోవటం కావచ్చు. మన ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ఎక్కువగా డిస్ట్రాక్ట్ చేసే సోషల్ మీడియాని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం కావచ్చు. ప్రభుత్వ స్కూల్స్ లో చదవటం, ప్రభుత్వ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇప్పించుకోవటం, అండ్ సైబర్ ఫ్రాడ్ గురించి ఎక్కువగా మన చుట్టూ ఉన్న వ్యక్తులకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు. అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ విషయానికి వస్తే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎంత బాగుండేటివి. పెద్దల నిర్ణయమే తుది నిర్ణయంగా ఉండేది. పిల్లల పెంపకంలో పెద్దలు కీ రోల్ ప్లే చేసేవాళ్ళు. హస్బెండ్ అండ్ వైఫ్ చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఎటువంటి గొడవలు ఉండేటివి కాదు. ఒకప్పుడు డైవర్స్ లేవు అసలు. పండుగలు, అన్ని రకాల అకేషన్స్ కి, వెకేషన్స్ కి ఎంత బాగా కలిసి వెళ్లే వాళ్ళు. ప్రజెంట్ ఉన్న మోడర్న్ లైఫ్ స్టైల్లో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్ని మిస్ అయిపోయినాయి. తన లైఫ్ పార్ట్నర్ ని వాళ్ళే ఎంచుకునే క్రమంలో ఫ్యామిలీకి దూరం అయిపోతున్నారు. ఉద్యోగాల కారణంగా గ్రామాల నుంచి సిటీస్ కి, దేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్ లో వచ్చిన రెవల్యూషన్స్ వల్ల, టెక్నాలజీ కారణంగా కనీసం ఇంటికి వెళ్లి అమ్మా నాన్నలతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఫ్యామిలీస్ తో వీడియో కాల్, సోషల్ మీడియాలో చాటింగ్ ద్వారానే పరిమితం అయిపోయింది. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల పెళ్లైన వెంటనే వేరు కాపురాలు పెట్టడం, ఫ్యామిలీస్ మధ్య ప్రేమ, అనురాగం తగ్గిపోతా ఉంది. మనమంతా కలిసి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ని కాపాడుకుందాం. కుటుంబ విలువల్ని మన పిల్లలకి వారసత్వంగా ఇద్దాం. ఇప్పటికీ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలను మీరు గమనించవచ్చు. స్ట్రాంగ్ ఫ్యామిలీస్ బిల్డ్ స్ట్రాంగ్ నేషన్.